పెళ్ళైనటువంటి స్త్రీలు కూడా ఈ మధ్య కొన్ని కౌన్సిలింగ్లు ఇస్తున్నారు కదా. ఆ కౌన్సిలింగ్లో ప్రియుడు కొరకు భర్తను హతమార్చిందట. ఎవరి కొరకు? పెళ్ళైన తర్వాత ప్రియుడేంటి నాకు అర్థం కాదు. దీనికి అంతకుముందు ఆల్రెడీ భర్త ఉన్నాడు కదా. ఇది మరలా ప్రియుడితో కలిసి భర్తను హతమార్చడం ఏంటి అంటే పెళ్ళైన తర్వాత ప్రేమలో పడిందా? వినాలి, ఇది ప్రేమ ఎందుకు అవుతుంది? ప్రేమ ఎలా ఉంటుందో నేను చెబుతాను. ఇప్పుడు ప్రేమించడం అనేటువంటిది యేసుక్రీస్తు దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. చాలామంది అంటున్నారు కదా, దేవుడు నాకు ఏం చేశాడండి, దేవుడు నన్ను ఏం చూశాడండి, నాకు ఆయన ఏమి ఇచ్చాడండి అని. దయచేసి గమనించాలి. మీరు ఆలోచిస్తే మానవ జాతి కొరకు, మానవుని కొరకు సమస్తమును సృష్టించింది ఆయనే. మానవ జాతిని నిర్మించిన వాడు, ప్రేమ చేత నిర్మించిన వాడు ఆయనే. ఎందుకు మీరు నిర్మించారు ప్రభు